లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో ఏపీ ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్లబోతోంది? తెలంగాణ ప్రభుత్వాన్ని ఒప్పించే ప్రయత్నం చేస్తుందా, లేదంటే ఢిల్లీలోనే తేల్చుకుంటుందా? ఏపీతో చర్చలకు సిద్ధమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు ఏం చేయబోతున్నారు? బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో ఏపీ ప్రభుత్వంతో చర్చలకు సిద్ధమన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎగువ రాష్ట్రంగా ఓ అడుగు ముందుకు వేసి ఏపీని చర్చలకు పిలుస్తామన్నారు. ఏపీతో వివాదాలు కోరుకోవడం లేదని, చర్చల ద్వారానే పరిష్కారం సాధ్యమవుతుందని చెప్పారు. అదే సమయంలో తెలంగాణ ప్రయోజనాలను కాపాడుకోవడంలో తామెక్కడా రాజీ పడబోము అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న బనకచెర్ల ప్రాజెక్టు తెలంగాణ నీటి హక్కులకు విఘాతం కలిగిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. 4 రోజులైనా సరే కూర్చుని మాట్లాడి న్యాయపరంగా, సాంకేతికంగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు రేవంత్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ ఈ ప్రాజెక్టు ఫీజిబిలిటీ రిపోర్టును నేరుగా కేంద్రానికి సమర్పించడంతోనే సమస్య మొదలైందని, మొదట తెలంగాణకు సమాచారం ఇచ్చుంటే ఈ వివాదం వచ్చేది కాదన్నారు రేవంత్. ఏపీ సీఎం చంద్రబాబు మాత్రం బనకచెర్లపై చాలా లైటర్ వేలో స్పందించారు. 2 తెలుగు రాష్ట్రాల అభివృద్ధి ముఖ్యమని, అవసరమైతే ఢిల్లీలో కూర్చుని బనకచెర్లపై మాట్లాడతామన్నారు చంద్రబాబు. తాను ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణలో ఎన్నో ప్రాజెక్టులు ప్రారంభించిన విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణ ఎన్ని ప్రాజెక్టులైనా కట్టుకోవచ్చన్నారు. గతంలోనూ తాను ఏ ప్రాజెక్టుపై అభ్యంతరం తెలపలేదని తెలిపారు. వాళ్ళు కట్టే ప్రాజెక్టులు అన్ని కట్టి నీళ్ళు ఇచ్చుకుంటే చాలు. వాళ్ళు ఎందుకు పోరాటాలు? దేనికోసం పోరాటం? మీరు కట్టండి, ప్రాజెక్టులు కట్టి నీళ్ళు తీసుకోండి. ఎవరు తిన్నారు? గోదావరి నీళ్లు ఉన్నాయి, మీరు వాడుకోండి, ఇక్కడ వాడుకుంటారు. కృష్ణాలో ట్రిబ్యునల్ ఉంది, ఆ మాట నేను చెప్పాను. రేపు పోతాం, ఢిల్లీలో కూర్చుంటాం, మాట్లాడుకుంటాం. వాళ్ళు నేను అబ్జెక్ట్ చేస్తే కదా నువ్వు కట్టుకోవద్దని. ఎవరికి అన్యాయం జరగకుండా చేద్దామన్నారు. దాంట్లో నేను కూడా దగ్గర మాట్లాడుతున్నా, నేను వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను. ఇప్పుడు తెలంగాణ నేతలు మాత్రం బనకచెర్ల విషయంలో ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గే పరిస్థితి కనిపించడం లేదు. అంతర్గత రాజకీయాల మధ్య బనకచెర్ల ప్రాజెక్టు నలుగుతోంది. బనకచెర్ల ప్రాజెక్టుపై తెలంగాణను చంద్రబాబు ఏ విధంగా ఒప్పిస్తారనే చర్చ జరుగుతోంది. ఇటు తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మధ్య బనకచెర్ల వ్యవహారం పెద్ద తలనొప్పిగా మారింది. బీఆర్ఎస్ వల్లే బనకచెర్ల ప్రాజెక్టు తెరపైకొచ్చిందని కాంగ్రెస్, బీజేపీ విమర్శిస్తున్నాయి. గోదావరి జలాల తరలింపు విషయంలో ఎలాంటి అభ్యంతరం లేదని కేసీఆర్ ప్రకటించాలంటున్నారు బీజేపీ నేతలు. కాంగ్రెస్ కూడా అదే హైలైట్ చేస్తోంది. గతంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు చంద్రబాబుకు సాక్ష్యంగా మారాయంటున్నారు రేవంత్. గోదావరిలో 3000 టీఎంసీలు మిగులు జలాలున్నాయని కేంద్రం ముందు కేసీఆర్ చెప్పడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. కృష్ణ మొత్తం కొలగొట్టిరు వాళ్ళు. అదే ఊపు మీద గోదావరి బేసిన్కి వచ్చింది. ఈ 10 ఏళ్ళు నువ్వే కదా ఉన్నది. ఈ 10 ఏళ్లలోనే కదా ఈ దుర్మార్గం జరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో అన్నో సమైక్య పాలకులు మనకు అన్యాయం చేసిరని ఓకే. 10 ఏళ్లలో మీరేం చేసిండ్రు? చంద్రబాబు నాయుడు గారు ఈ మీటింగ్ మినిట్స్ తీసుకొస్తాడు. వాళ్ళు వీళ్ళు కాదు, చంద్రశేఖరరావు గారు చెప్పారు 3000 టీఎంసీలు సముద్రంలోకి పోతున్నాయి. తెలంగాణ వాళ్ళకి ఏ నష్టం ఉందా? సముద్రంలో నేను కొన్ని తీసుకొని బాగుపడతా అంటే మీకేం కష్టం వచ్చింది? మా చంద్రశేఖరరావు మంచోడే కానీ రేవంత్ రెడ్డి ఏంది ఇట్లా చెప్తున్నాడని ఆయన తయారవుతాడు. అటు ఏపీ ప్రభుత్వం మాత్రం కేంద్రంతో సఖ్యతగా ఉంటూ బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో డీపీఆర్ ఆమోదించుకోవడం, విధానాలు ఖరారు చేసుకోవడంపై దృష్టి పెట్టింది. త్వరలోనే కేంద్ర మంత్రులను కూడా కలిసే ఆలోచనలో ఉంది ఏపీ సర్కార్. ఢిల్లీలోనే ప్రాజెక్టుకు సంబంధించి నిర్ణయం తీసుకునే విధంగా ఏపీ ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. సీఎం చంద్రబాబు కూడా అవసరమైతే ఢిల్లీలోనే తేల్చుకోవడానికి రెడీ అవుతున్నారు. ప్రస్తుతం ఎలాంటి వివాదాలు లేకుండా ప్రాజెక్టు డీపీఆర్ ఆమోదంపై దృష్టి పెట్టారు. తర్వాత అపెక్స్ కమిటీ, ఆ తర్వాత జలవనరుల శాఖ అనుమతితో ముందుకు వెళ్లే ఆలోచనతో ఉన్నారు సీఎం. ఈలోపు గోదావరి వృధా జలాల వల్ల ఎగువ రాష్ట్రాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏపీ అనుసరిస్తున్న విధానాలపై మరొకసారి తెలంగాణ ప్రభుత్వంతో చర్చించాలని కూడా ఏపీ సర్కారు భావిస్తోంది.